సో ఇక్కడ సెలెక్ట్ ఈ నేమ్ కమిషన్ శాలరీ. సో ఈ ఎంప్లాయీ నేమ్ కమిషన్ శాలరీ. కమిషన్లో ఏం లేదు, ఇతనికి కింగ్కి శాలరీ ఏమో 5000. సో నేను 2 ప్లస్ చేసినాను అనుకుందాం, కమిషన్ ప్లస్ శాలరీ, కమిషన్ ప్లస్ శాలరీ. కమిషన్ ప్లస్ శాలరీ చేస్తే అతని శాలరీ కూడా ఏం లేదనేసి వస్తుంది, నల్. సో నార్మల్గా కింగ్ శాలరీ అట్లీస్ట్ 5000 నాకు చూపెట్టాలి, బట్ ఇక్కడ నల్ అని చూపిస్తుంది. సో ఎందుకు చూపిస్తూ ఉంది ఇక్కడ తెలియదు. సో కమిషన్ ప్లస్ 5000 నల్. సో ఇక్కడికి వచ్చే వరకు 300 ప్లస్ 1600 1900, 500 ప్లస్ 1250 750, 1400 ప్లస్ 1250 2650. సో ఇక్కడ ఎనీ వాల్యూ ప్లస్ నల్ చేసిన, మైనస్ నల్ చేసిన, ఇంటూ చేసిన, ఏది చేసినా సరే అది నల్ అయిపోతుంది. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి మనకు. సో ఇక్కడ రాసినాను, ఎనీ నెంబర్ ప్లస్ నల్ చేసిన నల్లే, ఎనీ నెంబర్ మైనస్ నల్ చేసిన నల్లే, ఇంటూ చేసిన నల్లే, డివైడ్ చేసినా సరే నల్లే. సో అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నల్ ప్లేస్లో ఏదైనా పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను సమ్ చేస్తున్నాను, ప్లస్ చేస్తున్నాను. సో ప్లస్ చేసేటప్పుడు ఇక్కడ ఏముంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా వస్తుంది అంటే ఇక్కడ 0 పెట్టుకుంటే వస్తుంది. సో 5000 ప్లస్ కమిషన్ ఏం లేదనే దాన్ని మనం ఏం చెప్పాలంటే 0 ఉంది అంటే ఏం లేదంటే 0. సో 0 ప్లస్ 5000. సో అలా పెట్టుకున్నాం అనుకో, సో ప్రాపర్ రిజల్ట్ వస్తుంది. సో నల్ వాల్యూతో మనం ఎగ్జాక్ట్గా ప్లస్ మైనస్ ఏం చేయలేము. సో నల్ ఉన్నప్పుడు ఏం చేయాలి, నల్ ప్లేస్లో ఏదైనా రీప్లేస్ చేయాలి. సో దానికోసం మనకు ఫంక్షన్స్ కొన్ని ఉన్నాయి, ఎన్విఎల్ ఫంక్షన్ ఇంకా ఉన్నాయి కింద. సో ఎన్విఎల్ నల్ వాల్యూ రీప్లేస్మెంట్. ఎన్విఎల్ ఫంక్షన్ విల్ టేక్ 2 పారామీటర్స్. ఇదేం చేస్తుందంటే ఫస్ట్ పారామీటర్లో మనం నార్మల్గా వేరియబుల్ కానీ కాలం నేమ్ కానీ మెన్షన్ చేస్తాం, అది కనుక నల్ అయితే సో సెకండ్ పారామీటర్లో పెట్టింది తీసుకుంటుంది అనమాట. సెలెక్ట్ కమిషన్ ఎన్విఎల్ అనే ఫంక్షన్. సో కమిషన్ ఫస్ట్ పారామీటర్ కాలం నేమ్. సో కమిషన్లో కనుక నల్ ఉన్నప్పుడు 0 తీసుకో అని చెప్తాం ఫ్రమ్ ఎంపీ. సో దీని మీనింగ్ ఏమంటే కమిషన్లో నల్ ఉంటేనే 0, లేదంటే యాజ్ ఇట్ ఈస్. సో 300 ఉన్నప్పుడు 300. సో అదే నల్ ఉన్నది అనుకో 0. సో నల్ ఉన్నప్పుడు మాత్రమే 0 ప్లేస్ చేయమనేసి చెప్తాం అన్నమాట. సో ఇక్కడ కమిషన్ ఉందా, నల్. సో ఈ కమిషన్ అనే కాలంకి మనం ఏం చేయాలంటే కమిషన్లో నల్ ఉన్నప్పుడు 0 చేసుకోవాలి, ఎన్విఎల్ 0. సో ఇప్పుడు ప్రాపర్ రిజల్ట్ వచ్చింది, ఓకేనా. సో అదే నేను 1 పెట్టినా అనుకో, 1తో ప్లస్ చేస్తుంది, నల్ ఉన్నప్పుడు 1 వస్తుంది. సో అది ప్లస్ చేసేటప్పుడు అది ప్రాపర్ రిజల్ట్ కాదు. సో ప్లస్ చేసేటప్పుడు 0 పెట్టుకోవాలి. ఏదైనా మల్టిప్లికేషన్ డివిజన్ చేసేటప్పుడు అయితే 1 పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు 0. సో ఇంకొకటి నోట్, స్టార్ నోట్. ఇది డేటా టైప్ ఆఫ్ 2 పారామీటర్స్ షుడ్ బీ సేమ్. 2 పారామీటర్స్ అంటే ఏంది, ఫస్ట్ పారామీటర్ సెకండ్ పారామీటర్ డేటా టైప్ ఖచ్చితంగా సేమ్ ఉండాలి. సో కమిషన్ ఏదైతే డేటా టైప్ ఉంటుందో సెకండ్ పారామీటర్లో కూడా అదే డేటా టైప్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నంబర్ అనుకో, కమిషన్ అయితే నంబర్ అయితే సెకండ్ పారామీటర్లో నంబరే ఉండాలి. సో దీంట్లో అయితే డేట్ ఉంది అనుకో, ఇక్కడ కూడా ఖచ్చితంగా డేటే ఉండాలి. ఇక్కడ క్యారెక్టర్ ఉంది అనుకో, ఇక్కడ ఏదన్నా క్యారెక్టరే ఉండాలి. క్యారెక్టర్ అంటే ఏదైనా అలో చేస్తుంది కాబట్టి ఓకే. సో ఒకవేళ ఇక్కడ నేను ఏ అని ఇస్తాను, ఏ అనేది క్యారెక్టర్. సో ఇక్కడ ఏమొచ్చింది, ఇన్వాలిడ్ నంబర్. సో ఇది నంబర్, కమిషన్ అనే కాలము నంబర్ డేటా టైప్తో ఉంది. సో ఇక్కడ మనం ఏం ప్లేస్ చేయాలి, ఇక్కడ ఓన్లీ నంబర్స్ మాత్రమే ప్లేస్ చేయాలి. ఒకవేళ డేట్ ఉంటే డేట్ ప్లేస్ చేయాలి. సో అది ఇక్కడ. సో ఎన్విఎల్ ఫంక్షన్ విల్ టేక్ 2 పారామీటర్స్. ఫస్ట్ పారామీటర్ విల్ బి ద కాలం నేమ్. సో వేరియబుల్ ఆర్ వాల్యూ ఏదైనా ఉండొచ్చు. సో సెకండ్ పారామీటర్ విల్ బి ద రీప్లేస్మెంట్ ఆఫ్ నల్ వాల్యూ ఆఫ్ నెక్స్ట్ నోట్, డేటా టైప్ ఆఫ్ 2 పారామీటర్స్ షుడ్ మ్యాచ్, మస్ట్. సో ఎలా రాస్తాము, ఎన్విఎల్ ఆఫ్ కాలం నేమ్ రీప్లేస్మెంట్ వాల్యూ, ఎన్విఎల్ ఆఫ్ కమిషన్
0. NVL of జాబ్ అనే కాలము సో క్యారెక్టర్స్ అలో చేస్తుంది కాబట్టి వేర్ క్యారెక్టర్, సో HR డిపార్ట్మెంట్ అదే ఇది క్యారెక్టర్ ప్లేస్ చేసినాం అనమాట. అంటే ఒకవేళ జాబ్లో కనుక నల్ ఉంటే సో ఆ నల్ ప్లేస్లో HR డిపార్ట్మెంట్ అని వచ్చేది. ఓకే, నెక్స్ట్ NVL2. సో NVL ఎందుకు యూస్ చేస్తాం? నల్ వాల్యూని రీప్లేస్ చేసేదానికి. సో NVL2 కూడా సిమిలరే. సో ఇట్ విల్ టేక్ 3 parameters. సో ఫస్ట్ పారామీటర్ విల్ బి ద సోర్స్ కాలం ఓన్లీ టు చెక్ వెదర్ ద వాల్యూ ఈస్ నల్ ఆర్ నాట్ నల్. సో ఫస్ట్ పారామీటర్లో మనము NVL2 ఫస్ట్ పారామీటర్ NVL2 పెట్టినాము. సెకండ్ పారామీటర్, థర్డ్ పారామీటర్ ఓన్లీ ఇది ఫస్ట్ పారామీటర్ ఓన్లీ నల్లా నాట్ నల్ అని వెరిఫై చేసేదానికి. సో ఫస్ట్ పారామీటర్లో నల్ ఉంటే ఏం చేయాలా, నాట్ నల్ అయితే ఏం చేయాలి, నాట్ నల్ అంటే ఏదైనా వాల్యూ ఉంటే ఏం చేయాలి. సో సెకండ్ పారామీటర్ ఏం పెడతాం, ఇఫ్ ద సోర్స్ కాలమ్ ఈస్ నాట్ నల్ దెన్ సెకండ్ పారామీటర్ వాల్యూ విల్ డిస్ప్లే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది కానీ నాట్ నల్ అయితే 100. థర్డ్ పారామీటర్ if source column is null then third parameter will be displayed. సో ఇక్కడ 200. సో దీని మీనింగ్ ఏమంటే, సో ఇది కమిషన్ ఉంది కదా, కమిషన్ అనేది జస్ట్ ఫర్ వెరిఫై వెదర్ ఇట్ ఈస్ ఎ నల్ ఆర్ నాట్ నల్. ఇందులో కానీ ఏదైనా వాల్యూ ఉన్నింది అనుకుందాం, సో వాల్యూ ఉంటే 100 తీసుకుంటుంది. ఇందులో నల్ ఉంటే అంటే థర్డ్ పారామీటర్లో 200 తీసుకుంటుంది. వాల్యూ ఉంటే 100, వాల్యూ లేకపోతే 200. సో ఇక్కడ వాల్యూ లేదు, నల్ ఉంది. నల్ ఉంటే ఏం తీసుకునింది, థర్డ్ పారామీటర్లో పెట్టింది తీసుకునింది. సో ఇక్కడ 300 వాల్యూ ఉంది, ఉన్నప్పుడు ఏం తీసుకునింది, సెకండ్ పారామీటర్లో పెట్టింది తీసుకునింది అనమాట. సో అది NVL2. NVL2 3 పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ పారామీటర్ సోర్స్ కాలంలో నాట్ నల్ అయితే సెకండ్ పారామీటర్లో పెట్టిన వాల్యూ తీసుకుంటుంది. సోర్స్ కాలం నల్ అయినప్పుడు థర్డ్ పారామీటర్లో పెట్టింది తీసుకుంటుంది. సో ఇందులో ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంది, కింద రాసినాను నేను. డిఫరెన్స్ బిట్వీన్ NVL అండ్ NVL2. NVL2కి డిఫరెన్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంది. సో నెక్స్ట్ ఫంక్షన్ కోలీస్ ఏం చేస్తుందంటే మెనీ పారామీటర్స్. దీనిలో ఎన్ని పారామీటర్స్ అనేది ఏం లేదు. సో ఎనీ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఇట్ విల్ అలో. సో కోలీస్ ఉంటుంది కదా, దీనిలో ఎన్ని పారామీటర్స్ ఉంటుందంటే ఫస్ట్ పారామీటర్, సెకండ్ పారామీటర్, థర్డ్ పారామీటర్ అటు వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ పారామీటర్ నల్ వాల్యూ ఉండింది అనుకో, సెకండ్ పారామీటర్ వెరిఫై చేస్తుంది. అది కూడా నల్ ఉంటే థర్డ్ పారామీటర్ వెరిఫై చేస్తుంది. అది కూడా నల్ అయితే ఫోర్త్ పారామీటర్. అంటే ఎన్ని పారామీటర్స్ అంటే అన్ని పారామీటర్స్ వెరిఫై చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. సో లెఫ్ట్ నుంచి రైట్కి ఎప్పుడైతే ఫస్ట్ నాట్ నల్ వస్తుందో ఆ వాల్యూని పిక్ చేసుకుంటుంది. అదే దాని రిజల్ట్. సో ఇక్కడ ఒకవేళ ఇట్లా ఉంది 1, 2, 5, నల్ ఉంది. సో ఇక్కడ ఫస్ట్ నాట్ నల్ వాల్యూ ఏది, లెఫ్ట్ టు రైట్ ఇది నల్, సెకండ్ పారామీటర్ నల్, థర్డ్ పారామీటర్ నల్, ఫోర్త్ పారామీటర్ నల్, ఫిఫ్త్ పారామీటర్లో 1 ఉంది. సో దీని అవుట్పుట్ ఏంటంటే 1. సెలెక్ట్ దాని అవుట్పుట్ ఏంది 1. సో ఇది లేదు, ఇది కూడా నల్ ఉంది, దీని అవుట్పుట్ ఏంది 2. సో ఇది కూడా నల్ ఉంది, 2 కూడా లేదు, దాని అవుట్పుట్ 5. అంటే సో లెఫ్ట్ టు రైట్ వెళ్తూ ఉంటుంది. ఏ పారామీటర్లో అయితే నాట్ నల్ వాల్యూ దొరుకుతుందో అదే దాని అవుట్పుట్. సో ఇది నల్. ఎన్ని నెంబర్ ఆఫ్ పారామీటర్స్నా పెట్టుకోవచ్చు, ఎనీ నెంబర్ ఆఫ్ పారామీటర్స్. ఒకవేళ ఇది కూడా నల్ అయింది, సో అవుట్పుట్ లేదు, నల్లే. ఓకేనా, అవుట్పుట్ నల్. సో కొలీస్ ఇట్ విల్ టేక్ ఫస్ట్ నాట్ నల్ వాల్యూ ఫ్రమ్ పారామీటర్స్. అంటే లెఫ్ట్ టు రైట్ నుంచి వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ నాట్ నల్ వాల్యూ ఏముంటుందో ఆ వాల్యూ తీసుకుంటుంది. సో ఇక్కడ ఏం చేసుకుంటాం అదే చెక్ చేసుకుందాం. ఇక్కడ కమిషన్, MGR, శాలరీ 3 కాలమ్స్ నేను పెట్టుకున్నాను. కమిషన్, MGR, శాలరీ 100. సో కమిషన్ ఫస్ట్ పారామీటర్ కమిషన్, ఇక్కడ నల్ ఉంది. నేను దీన్ని ప్రింట్ చేసుకున్నాను కదా, ఆ 3 ప్రింట్ చేసుకున్నాను. సో కమిషన్ నల్ ఉంది, MGR నల్ ఉంది,
తర్వాత థర్డ్ పారామీటర్లో 5000 దొరికింది. సో ఈ మూడిట్లో ఫస్ట్ పారామీటర్ ఏదంటే దానికి దొరికిన నాట్ నల్లో 5000. సో రిజల్ట్ 5000. సో ఇక్కడ నల్ సెకండ్ నల్ 7839. సో సెకండ్ పారామీటర్లోనే 7839 దానికి దొరికింది. ఇక్కడ 7839 అవుట్పుట్. సో దీనికి అన్నిటికీ సెకండ్ పారామీటర్ నుంచే వచ్చింది. సో ఇక్కడ 100 ఎక్కడ లేదు. ఓకే, ఎందుకంటే శాలరీలో ఎక్కడ నల్ లేదు కాబట్టి అది వచ్చింది. అర్థమైందా? పోలీస్ ఈ మూడు అర్థమైనాయా? NVL2 పోలీస్. ఓకే, సో నెక్స్ట్ వెరీ ఇవన్నీ ఇంపార్టెంట్. NVL రెగ్యులర్గా వాడతాం. NVL పోలీస్ పెద్దగా వాడకపోయినా NVL రెగ్యులర్గా వాడతాం. NVL2. సో ఓకే, డీకోడ్. సో డీకోడ్ అనేది ఒక ఫంక్షన్. సో ఇట్ విల్ టేక్ మెనీ పారామీటర్. ఎలా డీకోడ్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ DPT నెంబర్ ఫ్రమ్ EMP. సో DPT నెంబర్ ఫ్రమ్ EMP. సో ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి నాకు? 10, 30, 20. సో ఏదో సంథింగ్. సో ఇక్కడ 10 ప్లేస్లో వేరేది ఏదైనా రావాలా? వేరేది ఏదన్నా. సో ఇంతకుముందు ఏముంది? నల్ ఉంటేనే రీప్లేస్ చేసినాం మనం. సో NVL2లో నల్ ఉన్నప్పుడు రీప్లేస్ చేసినాం. ఇప్పుడు నల్ కాదు, ఏ వాల్యూ ఉన్నా సరే దాని ప్లేస్లో వేరేది ఏదో రావాలా. సో ఇప్పుడు 10 ఉంది, 10 ప్లేస్లో ఏం రావాలా? 20 ఉంది, 20 ప్లేస్లో ఏం రావాలా? 30 ఉంది, 30 ప్లేస్లో ఏదైనా చూపించాలా? సో అలాంటి కేసెస్లో మనం డీకోడ్ యూజ్ చేస్తాం అనమాట. సో ఎలా యూజ్ చేస్తామంటే డీకోడ్ సింటాక్స్ ఇక్కడ చూసుకుందాం. సో ఫస్ట్ పారామీటర్ ఆల్వేస్ సోర్స్ కాలం వేరియబుల్ అంటే PLSQL వేరియబుల్స్ ఉంటాయి. పారామీటర్స్ అంటే పారామీటర్స్ అవన్నీ PLSQL వస్తాయి. సెకండ్ అండ్ థర్డ్ కాలం కాంబినేషన్స్ అంటే ఇన్ సెకండ్ పారామీటర్ ఈజ్ X, థర్డ్ పారామీటర్ ఈజ్ XYZ. అంటే ఏంటంటే సెకండ్ పారామీటర్ అంటే చూపిస్తుంది డీకోడ్. ఫస్ట్ పారామీటర్ ఏమో సోర్స్ కాలం నేమ్. డీకోడ్ ఆ సోర్స్ కాలం నేమ్ ఏది? DPT నెంబర్. ఈ పారామీటర్ అంటే ఈ కాలంలో ఏదైనా వాల్యూ ఉన్నప్పుడు. సెకండ్ థర్డ్ కాంబినేషన్ అంటే ఏంటంటే సెకండ్ పారామీటర్ అంటే ఫస్ట్ పారామీటర్లో కనుక DPT నెంబర్ ఈక్వల్ టు 10 ఉంటే ఆ ప్లేస్లో ఏం పెట్టాలా? ఏ అనుకోండి. సెలెక్ట్ ఫ్రమ్ EMP. సో ఏం చెప్పినామంటే డీకోడ్ ఆఫ్ DPT నెంబర్ అనే కాలంలో 10 కనుక ఉంటే 10 ప్లేస్లో ఏ అని. ఓకేనా? 10 ప్లేస్లో ఏ పెట్టమని, 10 ప్లేస్లో ఏ. సో ఇక్కడ DPT నెంబర్ కూడా చూసుకున్నాం. DPT నెంబర్ 10 ప్లేస్లో ఏ పెట్టమన్నాం. రిమైనింగ్ ఏం లేవు, అన్నీ నల్సే. 10 ఉన్న చోట మాత్రమే ఏ వచ్చింది. ఏ. సో ఒకవేళ 20 ఉన్నా కూడా వేరేది రావాలి అంటే అప్పుడు ఏం చేయాలంటే కామా. సో నేను కింద రాస్తున్నాను అర్థమయ్యేదానికి. 20, B. ఓకే, 20, డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 10. అప్పుడు రీప్లేస్ విత్ ఏ. ఒక డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 20, B. సో 2 పారామీటర్స్ అనమాట, కాంబినేషన్స్ అంటే. నెక్స్ట్ సో 10 ఉన్నప్పుడు ఏ, 20 ఉన్నప్పుడు B. 10 ఉన్నప్పుడు ఏ, 20 ఉన్నప్పుడు B. సో నెక్స్ట్ ఇంకోటి కావాలా, అప్పుడు ఏం చేస్తామంటే కామా పెట్టి 30, C. 30, C. సో డిపార్ట్మెంట్ నెంబర్ సోర్స్ కాలం ఫస్ట్ పారామీటర్. నెక్స్ట్ 2 కాంబినేషన్స్. సోర్స్ కాలంలో 10 ఉంటే ఆ ప్లేస్లో నెక్స్ట్ పారామీటర్ ఉన్న వాల్యూ రీప్లేస్ చేయాలి. 20 ఉంటే నెక్స్ట్ పారామీటర్, 30 ఉంటే నెక్స్ట్ పారామీటర్. అంటే కాంబినేషన్స్. డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 10, దెన్ రీప్లేస్ విత్ ఏ. ఇఫ్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 20, రీప్లేస్ విత్ B. డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 30, రీప్లేస్ విత్ C. సో ఇట్లా కాంబినేషన్స్ ఉంటాయి. కాంబినేషన్స్ ఇట్లా డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 10 అయితే ఇది, 20 అయితే ఇది, 30 అయితే ఇది. సో లాస్ట్లో మనం సింగిల్ వాల్యూ పెట్టేసినాం అనుకున్నాం D. సో దీని మీనింగ్ ఏమంటే, సో ఈ కాంబినేషన్స్ ఉన్నాయి కదా, ఈ కాంబినేషన్ 10 ఉంటే ఏ, 20 అయితే B, 30 అయితే C,
సో 10, 20, 30 అదర్ దాన్ 10, 20, 30 అయితే దాని మీనింగ్ ఏమంటే అప్పుడు డి రావాలని. సో ఎల్స్ పార్ట్ అనమాట. సో రిమైనింగ్ అన్ని డిపార్ట్మెంట్స్కి డి అని మీనింగ్. సో ఇక్కడ మనకు వేరే డిపార్ట్మెంట్స్ లేవు, అప్పుడు నేను ఏం చేస్తానంటే ఏబిని తీసేస్తాను. సో ఇక్కడ డిపార్ట్మెంట్ నంబర్ 10 అయితే సి, ఎల్స్ డి. అంటే డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఉన్నప్పుడు సి, రిమైనింగ్ 20, 30, 40 ఇంకేదన్నా ఉన్నాయి దాని ప్లేస్లో డి అని దీని మీనింగ్. 10 సి, 30 డి, 20 కూడా డి. సో అంటే కాంబినేషన్ లేకుండా లాస్ట్లో సింగిల్గా ఉన్నప్పుడు దాని మీనింగ్ ఏమంటే అది ఎల్స్ పార్ట్. రిమైనింగ్ అన్ని వాల్యూస్కి అది రీప్లేస్ విత్ దట్ వాల్యూ. సో ఇఫ్ యూ హ్యావ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ దెన్ యూ విల్ హ్యావ్ డిఫాల్ట్ వాల్యూ. సో ఈవెన్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అంటే 2, 4, 6. సో ఇక్కడ ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి? సో ఫస్ట్ పారామీటర్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 4 పారామీటర్స్ ఉన్నాయంటే దాని మీనింగ్ ఏమంటే డిఫాల్ట్ వాల్యూ ఉన్నట్టు. డిఫాల్ట్ వాల్యూ అంటే వితౌట్ కాంబినేషన్. సో అదే ఇది లేదనుకో 20, సి. సో దీని మీనింగ్ ఏంటి? డిపార్ట్మెంట్ నెంబరు 10 అయితే సి, 20 అయితే డి. సో రిమైనింగ్ ఇంకేం చెప్పలేం మనం, రిమైనింగ్ అన్నిటికీ నల్ వచ్చేస్తుంది. సో ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ లేదు. డిఫాల్ట్ వాల్యూ లేదంటే ఎన్ని నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయంటే ఆడ్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ 1, 2, 3, 4, 5. ఓకేనా? సో డిఫాల్ట్ లేదు అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్, ఈవెన్ నెంబర్స్ ఉంది అంటే సో అక్కడ డిఫాల్ట్ వాల్యూ ఉన్నట్టు. సో ఇక్కడ సెలెక్ట్ ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబరు 10 ఉంటే ఐటీ డిపార్ట్మెంట్, 20 ఉంటే రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్, 30 ఉంటే ఫినాన్స్ డిపార్ట్మెంట్. 10, 20, 30 కాకుండా రిమైనింగ్ ఏ డిపార్ట్మెంట్ అన్నా ఉన్నాయి అది టెక్నికల్ డిపార్ట్మెంట్. ఇక్కడ ఓన్లీ ఎక్స్ట్రాగా మనకు 40 డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి సో అది టెక్నికల్ డిపార్ట్మెంట్. సో ఇప్పుడు ఏం చేసినామంటే సో శాలరీ కమిషన్ ప్రింట్ చేసినాం. డీకోడ్ ఆఫ్ ఫస్ట్ పారామీటర్ వెరిఫై చేసేదానికి. ఒకవేళ కమిషన్ కనుక నల్ అయితే ఆ ప్లేస్లో మనం ఏం తీసుకుంటున్నాం? ఓన్లీ శాలరీ తీసుకుంటున్నాం. కమిషన్ కనుక నల్ కాకుండా ఇంకేమన్నా ఉన్నాయి సో ఎల్స్ పార్ట్. ఇది మనం ఏం వెరిఫై చేయడం లేదు, ఎల్స్ పార్ట్. శాలరీ ప్లస్ కమిషన్. సో కమిషన్లో నల్ అయితే నల్ ప్లేస్లో శాలరీ మాత్రమే తీసుకున్నాము. సో కమిషన్లో అదర్ దాన్ నల్ అంటే ఏంది? నాట్ నల్ అని. నాట్ నల్ ఉన్నప్పుడు శాలరీ ప్లస్ కమిషన్. సో ఇక్కడ సో ఈ ప్లేసెస్లో అన్నీ అది ఓన్లీ శాలరీ మాత్రమే తీసుకునేది. ఎందుకు నల్ అనేసి ఇక్కడ చెప్పినాం. కమిషన్ కనుక నల్ అయితే శాలరీ. సో అదర్ దాన్ నల్ అంటే నాట్ నల్ అయితే సో కమిషన్ ప్లస్ శాలరీ. సో ఇక్కడ 1900, సో 1500, సో అలా వచ్చింది. సో ఈయన ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట ఇది. అది కాదు ఇంటర్వ్యూ క్వశ్చన్. జెండర్ మేల్ ఉన్న చోట ఫీమేల్ ఉన్న చోట మేల్, అది ఓకే. సో ఇక్కడ చూద్దాం. ఇఫ్ యూ హ్యావ్ వాల్యూస్ ఇన్ జెండర్ కాలం ఎఫ్, ఎమ్, ఓ, ఏబిసి అనేసి ఉంది అనుకుందాం. సో దాన్ని మనం ఎలా ప్రింట్ చేయాలా? సో డీకోడ్ ఆఫ్ జెండర్లో కనుక ఎఫ్ అయితే ఫీమేల్ అని, ఎమ్ అయితే మేల్ అని. సో తెలియదు ఎఫ్ అంటే ఏంది, ఎమ్ అంటే ఏంది, ఓ అంటే అదర్స్ అని. సో రిమైనింగ్ ఏమన్నా ఉన్నాయి అదర్స్ అనే కొడికి ఇది తీసేయాలి, ఓ తీసేయాలి, అదర్స్ అని. సో ఒక టేబుల్ ఏదైనా ఉందా ఇప్పుడు? జెండర్ టేబుల్ సెలెక్ట్ స్టార్. ఓకే. సో ఇక్కడ చూద్దాం. ఎమ్ ఉంది కదా, ఎమ్ ఉంది. ఎమ్ అంటే తెలియదు నాకు, ఎఫ్ అంటే తెలియదు, ఇవేంది ఇవి తెలియదు, ఓ, ఏ, టీవీ అంటే తెలియదు, ఎమ్ అంటే తెలియదు, ఎఫ్ అంటే తెలియదు, ఓ తెలియదు, ఏ తెలియదు, ఏమి తెలియదు. సో నేను చూపించాలా? ఎమ్ ఉన్న చోట నేను డెవలపర్ కదా, నేను రాస్తా కొరీ రాస్తాను. వాళ్ళు అది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎమ్ అంటే మేల్ అని రావాలి. సో ఎలా వస్తుంది? సెలెక్ట్ నేమ్ కామా జెండర్ నేను చేస్తున్నాను, నేను డీకోడ్ చేస్తాను. డీకోడ్ ఏ కాలం డీకోడ్ చేస్తున్నాను నేను? జెండర్ అనే కాలం. డీకోడ్ ఆఫ్ జెండర్. సో ఈ కాలం నేను జెండర్ని నేను డీకోడ్ చేస్తున్నాను. ఇందులో కనుక ఎమ్ ఉంటే ఏం పెట్టాలి నేను? మేల్.
సో జెండర్ అనే కాలంలో ఎఫ్ ఉంది, ఎఫ్ కామా ఫీమేల్. సో ఇంకా ఓ ఉంది, ఏ ఉంది, టీ ఉంది, బి ఉంది, ఇవన్నీ అదర్స్ అని పెట్టారు అనుకుంటే అదర్స్. ఏదన్నా సరే అదర్సే కాకుండా అదర్ దాన్ సంథింగ్ మీరు ఏ రాస్తామో అదే వస్తుంది అదర్స్ ఫ్రమ్ విచ్ టేబుల్, జెండర్ టేబుల్. సో ఇక్కడ ఏమవుతుందంటే జెండర్ అనే కాలంలో వెరిఫై చేస్తుంది. జెండర్ అనే కాలంలో ఎం ఉన్నప్పుడు మేల్తో రీప్లేస్ చేస్తుంది, ఎం ఉంటే మేల్తో, ఎంతో మేల్. ఎఫ్ ఉన్నప్పుడు ఎఫ్ ఉన్న చోట ఫీమేల్ రీప్లేస్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పాలి ఇక్కడ కండిషన్ కాబట్టి రిమైనింగ్ ఎనీ కేసెస్ అదర్ దాన్ ఎంఎఫ్ కాకుండా ఇంకేమన్నా ఉన్నాయి ఆ ప్లేస్లో అదర్స్ అనేసి వస్తుంది. సో ఈ లాస్ట్ ఏబిసిడి ఏమొస్తాయంటే అదర్స్. సో ఇప్పుడు రాహుల్, రవి వీళ్ళందరూ మేల్, సో వీళ్ళందరూ ఫీమేల్, వీళ్ళందరూ అదర్స్. అర్థమైందా? జెండర్ అంటే డీకోడ్ ఫస్ట్ ఏమో సోర్స్ కాలం ఉంటుంది. సోర్స్ కాలంలో ఈ ఎం వాల్యూ ఉంటే ఆ ఎం వాల్యూ ప్లేస్లో మేల్తో రీప్లేస్ చేస్తుంది. జెండర్ అనే కాలంలో ఎఫ్ ఉంటే ఎఫ్ అనే ప్లేస్లో ఫీమేల్ అని రీప్లేస్ చేస్తుంది. ఇక్కడ ఏం కండిషన్ లేదు, సో సింగిల్ వాల్యూనే ఉంది. అప్పుడు ఏమవుతుందంటే రిమైనింగ్ ఎం ఎఫ్ కాకుండా ఇంకేమన్నా ఉన్నాయి అది అదర్స్. ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ డీకోడ్. అర్థమైందా? డీకోడ్ పూచిత. ఓకే, అర్థమవుతుందా? ఓకే, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? డీకోడ్ చాలా చాలా ఇంపార్టెంట్. అన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్సే, సో మోర్ ఇంపార్టెంట్. సో ఇంటర్వ్యూ క్వశ్చన్ చాలాసార్లు అడిగినాడు. రైట్ ఏ క్వరీ టు డిస్ప్లే మేల్ యాజ్ ఫీమేల్, ఫీమేల్ యాజ్ మేల్. మేల్ని ఫీమేల్ లాగా, ఫీమేల్ని మేల్ లాగా డిస్ప్లే చేయమని ఇంటర్వ్యూ క్వశ్చన్ చాలాసార్లు అడిగినాడు. కనీసం ఒక 5-6 టైమ్స్ అడిగింటాడు ఈ క్వశ్చన్. సో సింపుల్. జెండర్ అనే కాలంలో వాడికి ఏం చూపించాలా? జెండర్ అనే కాలంలో మేల్ ఉన్న చోట ఫీమేల్ అని చూపించాలా, ఫీమేల్ ఉన్న చోట మేల్ అని చూపించాలా, అంతే. ఎం ఉంది, ఎఫ్ కామా ఎఫ్ ఉంది, ఎఫ్ ఉంటే మేల్, అంతే. జెండర్ అనే కాలం ఎం ఉంటే ఎఫ్, ఎఫ్ ఉంటేనేమో ఎం. సో ఈ ఫస్ట్ కాంబినేషన్. సెకండ్ కాంబినేషన్, సో జెండర్ అనే కాలంలో ఎం ఉన్న ప్రతి చోట అదే ఎఫ్ అని వస్తుంది, ఎఫ్ ఉన్న అనే చోట్ల ఎం అనే వస్తుంది. సో ఇక్కడ ఈ నలుగురు ఎఫ్ అని వచ్చింది, ఇక్కడ ఎం అని వచ్చింది. సో రిమైనింగ్ మనం ఏం పెట్టలేదు కాబట్టి నల్ వచ్చింది. సో ఈ ప్లేస్లో మనం ఏది పెట్టింటే ఓకే. సో డిఫరెన్స్ బిట్వీన్ NVL2 పోలీస్, NVL2 పోలీస్. సో ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. సో నార్మల్గా NVL2 డిఫరెన్స్ అడుగుతారు. సో NVL2 డిఫరెన్స్ ఏంది? రెండు నల్ వాల్యూతో మనం ఆపరేట్ చేసేదానికంటే రీప్లేస్ చేసేదానికి యూజ్ చేస్తాము. NVL will take 2 parameters. If first parameter is null, then it will take second parameter, otherwise it will take first parameter value. So NVL first parameter to check null or not null, ante. So if it is not null, it will take second parameter value. If it is null, then it will take third parameter. चलो नीचे चल. సో డీకోడ్తో మనం రీప్లేస్ చేస్తాం. బట్ డీకోడ్లో మనం ఏం చేసినాం? ఎగ్జాక్ట్గా జెండర్ ఈక్వల్ టు ఎం ఉంది, లేదా డిపార్ట్మెంట్ నంబర్ డీకోడ్ రిపీట్ నంబర్ 10 అయితే సంథింగ్ ABC అని పెట్టాం. అంటే ఎగ్జాక్ట్గా ఈక్వల్ టు ఉన్నప్పుడు మనం ఎక్కడ రిలేషనల్ ఆపరేటర్ యూజ్ చేయాలి అంటే లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ ఏం యూజ్ చేయలేము డీకోడ్లో. సో ఎగ్జాక్ట్గా ఉందా లేదా? సో డిపార్ట్మెంట్ ఈక్వల్ టు 10 ఈక్వల్ టు ఎం. సో ఎగ్జాక్ట్గా ఉన్నప్పుడు అవుతుంది. బట్ ఇలాంటి కేసెస్లో శాలరీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1500. సో ఇలాంటి కేసెస్లో
మనం యూజ్ చేయలేము. శాలరీ ఈ రేంజెస్ చెక్ చేసేదానికి డీకోడ్ నాట్ పాసిబుల్. ప్లస్ ఇంకొకటి, సో నేమ్ లైక్ ఏ పర్సన్ అంటే ఈ ప్యాటర్న్ మ్యాచెస్, సో నాట్ పాసిబుల్. సో బిలో రేంజ్ కండిషన్ ఆర్ స్ట్రింగ్ ప్యాటర్న్ మ్యాచింగ్ నాట్ పాసిబుల్ బై యూజింగ్ డీకోడ్ ఫంక్షన్. సో అది నాట్ పాసిబుల్. సో అప్పుడు ఏం చేయాలా, నేను ఇలా చెక్ చేయాలా, లెస్ దాన్ శాలరీ ఇప్పుడు ఇలా రాయమన్నాడు. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సో శాలరీ ఉంది లెస్ దాన్ 2000 అయితే, శాలరీ లెస్ దాన్ 2000 అయితే హైక్ ఇమ్మన్నాడు, లేదంటే లో శాలరీ అని చూపించమన్నాడు అనుకుంది. లో శాలరీ లెస్ దాన్ 3000 అయితే మీడియం శాలరీ, ఆర్ లేదా ఏమన్నాడు 10% హైక్, 10% హైక్. అది 3000 అయితే 5% హైక్ అన్నాడు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5000 లేదా ఎల్స్ పార్ట్, ఎల్స్ అంటే అబౌవ్ 3000 ఉంటే హై శాలరీ, ఆడికి ఎంత పర్సంటేజ్ 2% 3% హైక్. ఓకేనా, ఇది డీకోడ్తో కుదరదు, రేంజెస్ చెక్ చేయలేము డీకోడ్లో. సో వాల్యూలు రేంజెస్ చెక్ చేయలేము. ఎగ్జాక్ట్గా 2000 అయితే ఏదైనా చేయొచ్చు, ఎగ్జాక్ట్ 2000 3000. ఎల్స్ పార్ట్ అయితే ఓకే, ఎల్స్ పార్ట్ ఏమంటే కండిషన్ ఏం చెక్ చేయదు, రిమైనింగ్ కేసెస్ అని రాసేయచ్చు డీకోడ్. బట్ ఈ రెండు రేంజెస్ కుదరదు. సో లేదు ఫైండ్ అవుట్ ఎంప్లాయీస్, అది లేదు ఏదో స్టార్ట్ అయ్యే నేము, సో అలాంటివి ఏంది అలా ఉన్న చోట వేరే ఏదైనా రీప్లేస్ చేయాలంటే కుదరదు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలా, మనకి ఇంకోటి ఉంది ఫంక్షన్. సో అది ఫంక్షన్ కాదు, అది స్టేట్మెంట్. వీ కెన్ యూస్ కేస్ స్టేట్మెంట్ ఇన్ కేస్ వెన్ వీ హ్యావ్ కండిషన్స్ ఆర్ స్ట్రింగ్ ప్యాటర్న్ మ్యాచెస్. సో ఇలాంటి కేసెస్లో మనం కేస్ అనే స్టేట్మెంట్ యూజ్ చేయొచ్చు. సో కేసు కూడా సిమిలర్ టు డీకోడే, బట్ అక్కడ ఏం చేస్తామంటే కేసు, సో అక్కడ వాల్యూ కాకుండా జనరిక్ స్టేట్మెంట్ లాగా రాస్తాం. సో దాని సింటాక్స్ కేస్ వెన్ కండిషన్ 1 దెన్, వెన్ కండిషన్ 1 దెన్, సో స్టేట్మెంట్ 1. సో ఇలా రాసినాం. వెన్ కండిషన్ 1 కనుక అంటే శాలరీ లెస్ దాన్ ఆర్ లెస్ దాన్ 2000, వెన్ శాలరీ లెస్ దాన్ 2000 దెన్ లో శాలరీ, సింగిల్ కోట్స్లో లో శాలరీ. ఏ స్టేట్మెంట్ కావాలంటే ఆ స్టేట్మెంట్ లో శాలరీ. వెన్ కండిషన్ 2 అంటే శాలరీ లెస్ దాన్ 3000 దెన్ కండిషన్ 2 అదే స్టేట్మెంట్ మీడియం శాలరీ. వెన్ కండిషన్ 3 దెన్ హై శాలరీ. ఎల్స్ పెడితే ఇది ఎల్స్ నాట్ మ్యాండేటరీ, ఎల్స్ పెడితేనేమో వస్తుంది, లేదంటే లేదు. సో లాస్ట్ ఏం చేయాలా, ఎండ్. సో ఏం కండిషన్ ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి. సో ఇంతకుముందు డీకోడ్ అది కూడా వర్క్ అవుతుంది. జెండర్ ఈక్వల్ టు ఎమ్, డిపార్ట్మెంట్ ఈక్వల్ టు 10, దాంతోపాటు శాలరీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3000, శాలరీ బిట్వీన్ 1000 and 5000. సో ఇలా అన్ని కండిషన్స్ వాడుకోవచ్చు. శాలరీ బిట్వీన్ అంటే 1000 నుంచి 5000 మధ్యలో చెక్ చేయాల్సి వచ్చినప్పుడు శాలరీ బిట్వీన్. సో అప్పుడు ఏం చేస్తాం, కేస్ వెన్ దెన్ అంతే. సో ఇక్కడ కేస్ వెన్, కండిషన్ ఏమో జెండర్ ఈక్వల్ టు ఎమ్ దెన్. సో ఈ కేసు రాస్తే కేస్ వెన్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 10 దెన్, సో కేస్ వెన్ శాలరీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3000 దెన్. సో ఈ విధంగా కండిషన్స్ రాసుకోవచ్చు. అన్నీ అంతే. మనం సింటాక్స్ నేర్చుకుంటే కండిషన్ ఏ కండిషన్ కావాలంటే ఆ కండిషన్ అప్లై చేసుకోవచ్చు అంతే. కమిషన్ ఈజ్ నల్, కేస్ వెన్ కమిషన్ ఈజ్ నల్ అంతే. కేస్ ఇక్కడ వెన్ మిస్ అయింది, కేస్ వెన్ కమిషన్ ఈజ్ నాట్ నల్ దెన్ అప్పుడేం చేయాలి, ఎప్పుడైతే అప్పుడు. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు ఏం చేయాలి, సాటిస్ఫై కానప్పుడు ఏం చేయాలి. సో కేస్ స్టేట్మెంట్, కేసు కండిషన్ దెన్ స్టేట్మెంట్. ఓకే, స్టేట్మెంట్. నంబర్ అయితే క్యాలిక్యులేషన్ అయితే క్యాలిక్యులేషన్. వెన్ కండిషన్ వెన్, ఇది మన కండిషన్. సో మనం ఏం చెప్పినప్పుడు శాలరీ లెస్ దాన్ 2000 దెన్ ఏం చేయాలా, కేసు ఏం చేయాలా, సెలెక్ట్
కేస్ వెన్ శాలరీ లెస్ దాన్ 2000 దెన్ ఏం చెప్పినాం, లో శాలరీ లాస్ట్లో ఎండ్ పెట్టాలి, ఎండ్ ఫ్రమ్ ఈఎంటీ. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సింటాక్స్. కేస్ వెన్ శాలరీ లెస్ దాన్ 2000 దెన్ ఈ స్టేట్మెంట్ ప్రింట్ చేయమని ఆ రో కోసం ఇక్కడ లో శాలరీ, ఇక్కడ శాలరీ కూడా పెట్టుకున్నాం. శాలరీ 5000కి ఏమొచ్చింది, నల్ వచ్చింది, అన్నిటికీ నల్ వచ్చింది. సో ఓన్లీ 8000 లో శాలరీ, 1600 లో శాలరీ. సో ఈ కండిషన్ అన్నిటికీ సాటిస్ఫై అవుతా ఉంది. సో 800 కూడా, సో శాలరీ లెస్ దాన్ 2000, 1600 లెస్ దాన్ 2000. సో 1500 పెడితే ఇంకా కొన్ని ఎక్కువ వాల్యూస్ వస్తాయి. సో ఇక్కడ 800 లో శాలరీ, 1250 లో శాలరీ. సో ఒక కండిషన్ అయితే ఓకే. కేస్ వెన్ దిస్ కండిషన్ దెన్ ఈ స్టేట్మెంట్. ఇంకొక స్టేట్మెంట్ యాడ్ చేయాలి. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్టేట్మెంట్, ఇంకో కండిషన్ యాడ్ చేయాలి. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చెప్తుంది, చూడడానికి అర్థమవుతుంది. వెన్ శాలరీ లెస్ దాన్ 3000 దెన్ ఏంటది, మీడియం శాలరీ. సో ఈ ఎండ్ కేసు అంతే, లాస్ట్లో ఎండ్. ఈ కేసు ఎండ్, ఈ మధ్యలో ఉన్న అన్ని కండిషన్స్ అది చెక్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే రూల్, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది అనుకుందాం. ఫస్ట్ సాటిస్ఫై కండిషన్ అయితే రిమైనింగ్ ఏ కేసెస్ కింద చెక్ చేయదు. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయితే రిమైనింగ్ ఏ కండిషన్ కూడా అది చెక్ చేయదు. సో ఫస్ట్ది ఫెయిల్ అయితేనే సెకండ్ కండిషన్కి వస్తుంది. సో సెకండ్ ఫెయిల్ అయితేనే థర్డ్ పెట్టింటే థర్డ్ కండిషన్కి వస్తుంది. సో థర్డ్ ఫెయిల్ అయితే అది వస్తుంది అట్లా. సో ఇప్పుడు ఏం చేసినాం, 5000 ఏ కండిషన్ మనం చెప్పలే. సో ఇక్కడ నెక్స్ట్ ఏముంది, 2850 ఏమైంది, ఇక్కడ శాలరీ లెస్ దాన్ 1500 నో ఫాల్స్. సో ఫెయిల్ అయింది. సో నెక్స్ట్ కేసుకి వచ్చింది ఇక్కడ వెన్ శాలరీ లెస్ దాన్ 3000 కంటే తక్కువే ఉంది కాబట్టి ఏం ప్రింట్ చేసినది, మీడియం శాలరీ. ఓకేనా, ఇక్కడ మీడియం శాలరీ, ఇక్కడ 3000కి ఏం పెట్టలే. సో ఇక్కడ మనం లెస్ దాన్ ఒకటే పెట్టినాం కాబట్టి ఇక్కడ ఏం పెట్టలేదు. సో 800 లో శాలరీ, ఫస్ట్ కండిషనే సాటిస్ఫై అయింది. సో ప్రతి రోకి అది కండిషన్ చెక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. సో ఏ కండిషన్ సాటిస్ఫై అవుతుందో ఆ రిజల్ట్. సో మీడియం శాలరీ. సో ఇక్కడ రిమైనింగ్ అన్ని నల్స్ ఉన్నాయి, నల్స్ ఉన్నాయి కదా. సో ఏ కేసు ఉన్నా అని నల్ రావాలి అంటే వేరే వాల్యూ రావాలంటే ఏం చేయాలి ఇక్కడ. సో ఈ కండిషన్ కాకుండా డైరెక్ట్గా ఎల్స్ ఏంటంటే హై శాలరీ. సో ఇక్కడ 5000 హై శాలరీ అంటే ఏమంటే ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయింది, సెకండ్ కండిషన్ కూడా ఫెయిల్ అయింది, థర్డ్ కండిషన్ ఏం వెరిఫై చేసేదానికి ఏం లేదు. సో ఏ కండిషన్ అన్నా అని అది హై శాలరీ. సో ఫస్ట్ ఫెయిల్ కాబట్టి ఇక్కడ హైజ్ వచ్చింది, ఎల్స్ పార్ట్కి వచ్చింది. సో ఎల్స్ నాట్ మ్యాండేటరీ, గుర్తుపెట్టుకోండి. ఎల్స్ మ్యాండేటరీ కాదు, పెడితేనేమో వస్తుంది లేదంటే రాదు, నల్ వాల్యూస్ వస్తాయి. సో కేస్ వెన్ కండిషన్ దెన్ స్టేట్మెంట్. వెన్ సెకండ్ కండిషన్ శాలరీ లెస్ దాన్ 3000 దెన్ నెక్స్ట్ స్టేట్మెంట్. సో ఇంకో కండిషన్ ఉంటే ఇంకో కండిషన్ ఉంటే ఇంకో కండిషన్, లాస్ట్లో ఎల్స్ పెడితే సో పైన ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఎల్స్ పార్ట్ తీసుకుంటాం. సో లాస్ట్ ఎండ్. సో ఇది సింటాక్స్. సో మనం ఏం చెప్తున్నాం, 10%, 20%. ఇంకోటి ఇది గుర్తుపెట్టుకోవాలి బాగా. సో ఇక్కడ లెస్ దాన్ 1500, ఇక్కడ లెస్ దాన్ 3000 అన్నాం. లెస్ దాన్ 3000 కదా, 800 కూడా లెస్ దాన్ 3000. ఓకేనా, సెకండ్ కండిషన్ సాటిస్ఫైడే. శాలరీ లెస్ దాన్ 3000 అంటే 800 లెస్ దాన్ 3000 కదా. కానీ ఇక్కడ ఏమొచ్చింది, లో శాలరీ. 800 లెస్ దాన్ 3000 బట్ స్టిల్ ఇక్కడ లో శాలరీనే వచ్చింది. ఎందుకు అంటే అది ఫస్ట్ కండిషనే సాటిస్ఫై అయిపోయింది. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు సెకండ్ కండిషన్ వరకు రాదు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏమన్నాం, ఇది ఓకే. సో లెస్ దాన్ 1500 అయితే 10% హైక్ అన్నావు కదా, 10% హైక్.
3000 అయితే less than 3000 అయితే 5%, ఎల్స్ రిమైనింగ్ అంటే అబౌవ్ 3000 అయితే ఏమన్నా 3% హైక్. సో అప్పుడు ఏం చేయాలా, హైక్ దేనికి కావాలా, శాలరీ అనే కాలం ఉన్నప్పుడు సింగిల్ కోట్స్ పెట్టకూడదు, నంబర్ని క్యాలిక్యులేట్ చేయాలి. శాలరీ ఇంటూ 10% అంటే ఎలా వేస్తాము, సరే శాలరీ ప్లస్ ఫార్ములా అయింది 10% ఓల్డ్ శాలరీ ప్లస్ 10% శాలరీ. 10% శాలరీ అంటే శాలరీ ఇంటూ 10 డివైడెడ్ బై 100, అంతేనా? 10% అంటే అంతేనా కాదా? శాలరీ ఓల్డ్ శాలరీ ప్లస్ శాలరీ ప్లస్ 10 డివైడెడ్ బై 100. అంతేనా కాదా సాయి కృష్ణ కానీ? ఇంకా నెక్స్ట్ సో 5% అంటే 5% అంటే శాలరీ ఓల్డ్ శాలరీ హైక్ కాబట్టి ప్లస్ శాలరీ ఇంటూ 5 డివైడెడ్ బై 100. ఓకే, రిమైనింగ్ కేసులో ఏం పెట్టాలా, శాలరీ ప్లస్ బ్రాకెట్ ఇన్సైడ్ బ్రాకెట్ శాలరీ ఇంటూ 3 డివైడెడ్ బై 100. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకుంటున్నాం. ఇతనికేమో 3% హైక్, 150 పెరిగిందంటే 3%, 2850 ఎంత పర్సెంట్, 5%. ఓకేనా, 950 10%, ఇందులో 95 పెరిగింది, 95 పెరిగితే 1045, ఇది 10%. 10% అంటే 110 ప్లస్ 1100 వోల్ట్ 10. సో ఆ విధంగా మనం కండిషన్స్ చెక్ చేసుకొని హైక్స్ రాసుకోవచ్చు, లేదంటే ఏదైనా మెసేజ్ ప్రింట్ చేయాలనుకున్నప్పుడు సింగిల్ కోట్స్లో ప్రింట్ చేసుకోవాలి. సో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సింగిల్ కోట్స్ ఉండకూడదు. శాలరీ అనే కాలం మన సింగిల్ కోట్స్ పెడితే అది స్ట్రింగ్ అయిపోతుంది. ఓకేనా, స్ట్రింగ్ అయిపోతుంది, దాన్ని చేయలేము. సో సింపుల్ వే. సో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు బద్మాస్ ఫార్ములా పక్కన పెడితే ఇక్కడ నార్మల్గా 10% అన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే 10%ని శాలరీ ఇంటూ 1.1 అంతే, శాలరీ ఇంటూ 1.1. 5% అన్నాడు, శాలరీ ఇంటూ 1.05, 5%. లాస్ట్ 2 డిజిట్స్ 1 అనుకుంటే 10 అనుకుందాం, 1.10, 2 డిజిట్ తీసుకుందాం, 1.1, 1.05, 3% అంటే శాలరీ ఇంటూ 1.03. సో ఈ 1 ఏమో యాక్చువల్ శాలరీ, ఈ 03 ఏమంటే హైక్ శాలరీ, 05 హైక్డ్ శాలరీ, 10 హైక్డ్ శాలరీ. ఒకవేళ 20% అన్నాడు అనుకున్నాం, శాలరీ ఇంటూ 1.20 కదా, 20, 1.20. డెసిమల్ తర్వాత 20 అనకూడదు, డెసిమల్ తర్వాత 20. ఓకే, 20. సో ఈ విధంగా షార్ట్ కట్ రాసుకోవచ్చు. 10%, 20%, 30% అంటే మనం చిన్నప్పుడు రాసుకున్నట్టు అలా క్యాలిక్యులేట్ అవసరం లేదు. డైరెక్ట్గా శాలరీ ఇంటూ 1.1, శాలరీ ఇంటూ 1.05, 5%, శాలరీ ఇంటూ 1.03. సో ఇది హైక్కి. సో అందులో 2%, 3% అంటే ఓన్లీ 2% కనుక్కోవాలనుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, శాలరీ ఇంటూ 0.2, జస్ట్ 2% కావాలనుకుంటే ఎంత అవుతుంది? 2% అంటే 100లో 2% అంటే ఎంత, 2 రూపీస్. సో 100 ఇంటూ 0.2 ఎంత అవుతుంది? సారీ 2% కాదు, అది 20%, 0.02 ఎంత అవుతుంది? ఇది 2 రూపీస్ అవుతుంది. సో అట్లా షార్ట్ కట్తో మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో కండిషన్, మల్టిపుల్ కండిషన్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇఫ్ కండిషన్ ఓన్లీ సాటిస్ఫై అంటే మల్టిపుల్ కండిషన్స్ ఎలా పైన అది అయిపోయింది. సో 2 కండిషన్స్ చెక్ చేసుకోవాలి నేను. అలాగే డిపార్ట్మెంట్ కూడా చెక్ చేసుకోవాలి. సెలెక్ట్ స్టాఫ్ ఈఎంపీ. సో ఒక కండిషన్కి 2 పెట్టుకోవాలి. అంటే డిపార్ట్మెంట్ 10 ఉంది, 10 ఎంత ఉంది ఇక్కడ, 10
10 ఓకే. మినిమం ఎంత ఉంది? 1300 ఉంది. సో కేస్ వెన్ DPT number equal to 10 అండ్ సో ఒక కండిషన్ ఇది అండ్ శాలరీ less than 1500 అండ్ శాలరీ less than or equal to 1500. దెన్ సో ఇప్పుడు ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అవ్వాలా. డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఉండాలా, అట్ ది సేమ్ టైము అదే రోలో శాలరీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1500 ఉండాలి. అప్పుడు ఏం చెప్తామంటే మినిమం శాలరీ when DPT number equal to 10 so and salary less than or equal to next case ఏముంది 10 నెక్స్ట్ కేసు ఉంది 2450 అంటే 2500. దెన్ ఏంది మీడియం శాలరీ ఓకే. సో వెన్ సో లాస్ట్లో ఎల్స్ పెట్టేద్దాం. ఎల్స్ ఏంది హై శాలరీ. సో కేసు ఎండ్ కండిషన్ 1 దెన్ స్టేట్మెంట్ 1. కండిషన్ 2లో మళ్ళీ ఇక్కడ 2 కండిషన్ చెక్ చేయాలి. సో ఫస్ట్ రో తీసుకుంటుంది, రో బై రో ఫస్ట్ రో తీసుకుంటాం. ప్రతి రో వెరిఫై చేయాలి. అది ఫస్ట్ రో తీసుకుందాము. డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 10. సో ఇక్కడ ఏమైంది 5000. డిపార్ట్మెంట్ నెంబర్ 10 5000. సో ఫస్ట్ కండిషన్ ఫెయిల్డ్. ఫస్ట్ కండిషన్ ఎందుకు ఫెయిల్? ఇక్కడ శాలరీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1500. సో ఇక్కడ 5000 ఉంది. సో ఇది ఫెయిల్ అయింది. సో ఇక్కడ కాదు, ఇది ఈ స్టేట్మెంట్ ప్రింట్ చేయదు. నెక్స్ట్ కండిషన్ అయితే డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 10. సో 10 కరెక్టే. సో శాలరీ ఎంత ఉంది 5000 ఉంది. 5000 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2500 అంటే ఇది కూడా ఫెయిల్ అయినప్పుడు ఇది కూడా ఫెయిల్ అవుతుంది. ఇది కూడా ప్రింట్ అవ్వదు. సో నెక్స్ట్ ఏం ప్రింట్ అయింది ఎల్స్ హై శాలరీ. ఇది ఏం ప్రింట్ చేస్తుంది హై శాలరీ. ఫస్ట్ రోకి హై శాలరీ ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ రో కూడా ఇక్కడ హై శాలరీ ఎందుకు వచ్చింది తెలుసా? ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ 30 ఉంది. 30 అయినప్పుడు ఏమైంది ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి ప్రతిసారి, ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వని ప్రతిసారి ఏమవుతుంది అంటే ఇక్కడ హై శాలరీ అనేసి వస్తుంది. అందుకు వచ్చింది. సో ఒక్కొక్కటి రాసుకుందాం. వెన్ ఈ రెండు కండిషన్ ఇది రెండు ఫెయిల్ అయితేనే ఇక్కడికి వచ్చేసింది. అదర్ దాన్ 10 ఉన్నా కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకేనా? 10 డిపార్ట్మెంట్ కాకుండా ఉన్నా సరే ఎల్స్ పార్ట్కి వచ్చేస్తుంది. సో వెన్ DPT నంబర్ ఈక్వల్ టు 20 అండ్ 20లో ఏముంది మినిమం 800 ఉంది అండ్ శాలరీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1000. దెన్ ఏంది మినిమం శాలరీ when DPT number equal to 20 and salary less than or equal to next range ఏముంది 1100 1300 ఉంది. ఓకే 1500. దెన్ ఏంది మీడియం శాలరీ. నెక్స్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ 30. డిపార్ట్మెంట్ నెంబర్ 30లో మినిమం ఏముంది 1500 పని చేస్తుంది. 1500 ఇక 2000 2000 ఓకే 2000 ఉంటుంది. సో ఏం రాసిన కండిషన్ 1 కేస్ వన్ డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఉండాలా, ఆ రోలో శాలరీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1500 ఉండాలి. అప్పుడు ఏమొస్తుంది దానికి
మినిమం శాలరీ. సో నెక్స్ట్ కేసు డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఉండాలా, శాలరీ <= 2500 ఉండాలి. ఓకేనా, 2500. సో ఆ కేసులో ఉన్నప్పుడు మీడియం. సో ఒక పని చేద్దాం, ఇక్కడ 10 మినిమం, ఇక్కడ 10 మీడియం, ఇక్కడ 20 మినిమం, ఇక్కడ 20, ఇక్కడ 30, ఇక్కడ 30. సో ఆ కండిషన్ నుంచి వచ్చిందని చూపించుకోవడానికి రాసిన లాస్ట్ హై శాలరీ. డిపార్ట్మెంట్ నెంబర్ 10 5000, ఇదేంటిది హై శాలరీ. డిపార్ట్మెంట్ నెంబర్ 10 30 2850 హై శాలరీ. డిపార్ట్మెంట్ నెంబర్ 30 ఈ రెండు ఫెయిల్ అయింది. సో అప్పుడు ఎక్కడికి వచ్చింది, అది <= 2000 అంటే తప్పు, అంటే ఎక్కువ ఉంది కాబట్టి ఎల్స్ కేసుకి వచ్చేసింది. ఎల్స్ కేసులో హై శాలరీ. 10 2450 10 మీడియం శాలరీ. 10 మీడియం శాలరీ ఎక్కడ ఉంటుందో అది సాటిస్ఫై అయింది. 10 మీడియం శాలరీ ఉంది కదా, అది సాటిస్ఫై అయింది. ఎలా సాటిస్ఫై అయింది? సో ఇది డిపార్ట్మెంట్ నెంబర్ 10 <= 1500 అంటే శాలరీ కాదు. శాలరీ ఎంత ఉంది, 2450 ఉంది. 2450 డిపార్ట్మెంట్ నెంబర్ 10 శాలరీ <= 2500. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఈ మెసేజ్ వచ్చింది. 22975 హై శాలరీ. సో ఈ విధంగా కేసెస్ రాసుకోవచ్చు. If condition is satisfied, then value 1 will display. If condition 2 satisfied, then value 2 will display. If condition 1 or condition 2 are not satisfied, so it will display high salary by default value. Default value అంటే ఏంటిది, else value. else లో పెట్టింటే అది default value అని, పైన ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఎల్స్కి వస్తుంది అని, అది పెట్టకపోతే నల్, ఆ రోకి అది నల్. ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వనప్పుడు నల్. సో ఇక్కడ రాసుకున్నది 10% శాలరీ ఇంటూ 1.1, 5% అంటే 1.05. సో ఇది కండిషన్. సో కన్కాటినేషన్ ఆపరేటర్. కన్కాటినేషన్ ఆపరేటర్ ఇది ఏం చేస్తుందంటే రెండు వాల్యూస్ని సింగిల్ వాల్యూ తీసుకుంటారు. కన్కాటినేషన్ ఆపరేటర్ 2 వాల్యూస్ సింగిల్ వాల్యూ. సో 2 వాల్యూస్ సింగిల్ వాల్యూ అంటే ఏంటి, సెలెక్ట్ ముందు రీఛార్జ్ చేసింది, అది ఎక్స్పైర్ అయింది. 6700 7000 తాగుతుంది. 7000 7000 1 year మైక్రోసాఫ్ట్. ఓకే, స్క్రీన్ కనబడుతూ ఉందా? ఓకే. సో కన్కాటినేషన్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే 2 వాల్యూస్ని 2 కాలమ్స్ని సింగిల్ కాలమ్, లేదా 2 పారామీటర్స్ని సింగిల్ పారామీటర్, కాన్స్టెంట్ ఇంకొక వాల్యూ అంటే కాలం వాల్యూని సింగిల్ కాలం తీసుకొచ్చేదానికి యూజ్ చేస్తాం అనమాట. ఈ నేమ్ జాబ్ ఈఎంపీ. సో కామా పెడితే అంటే 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి కామా పెట్టినాము. సో ఇలా వచ్చింది జాబ్. ఈ రెండు ఒకటే కాలంలో తీసుకురావాలా, ఇదొక కాలం ఇదొక కాలం, ఇదొక కాలం ఇదొక కాలం. సో ఇలా కాకుండా రెండు సింగిల్ కాలంలో తీసుకుని రావాలా అంటే ఏం చేయాలి, కామా పెట్టినాము సపరేట్ అయింది. సో ఏం చేయాలా, కన్కాటినేట్ ఆపరేటర్ యూజ్ చేయాలి. కన్కాటినేట్ అంటే ఏమంటే, సో ఈ పైప్ సింబల్ ఒకటే కాలంలోకి వచ్చేసిన కన్కాటినేట్ చేస్తే. సో ఇది 2 కాలమ్స్కే కాదు. సో ఇలా ఉంది, సెలెక్ట్ ఏబిసి పైప్ ఆపరేటర్. సో ఈఎంపీ ఏబిసి ఇది. సో నేను ఎంఆర్ మిస్టర్ అని పెట్టాను. సో ఈ మధ్యలో కామా పెట్టినాం అనుకుందాం, అది వేరే కాలం ఇది వేరే కాలం. సో మిస్టర్ అనేది ఒక కాలము, ఓకేనా. కామా పెడితే అదొక కాలము ఇదొక కాలం.
మిస్టర్. సింగిల్ కోట్స్లో పెట్టాం కాబట్టి అది కాలం అనేసి వెరిఫై చేయదు. సింగిల్ కోట్స్లో పెడితే అది కాన్స్టెంట్. సో ఏ వాల్యూ అన్నా సింగిల్ కోట్స్లో పెట్టుకోవచ్చు, ప్రతి రోజు ఒక్కొక్కసారి వస్తుంది. ఓకేనా. 1 అని పెట్టినాం ఇంతకుముందు, 1,1 ఏదైనా వాల్యూ అది నంబర్ కాబట్టి పెట్టుకోవచ్చు. సింగిల్ కోట్స్లో మిస్టర్ ఉందా, మిస్టర్ కామా ఈ నేమ్ అంటే వేరే వేరే కాలంలోకి వస్తుంది. ఈ రెండింటి మధ్యలో మనం పైప్ ఆపరేటర్ యూజ్ చేసినాం అనుకున్నాం, ఇలా వస్తుంది మిస్టర్. సో కన్కాటినేట్ చేసేదానికి పైప్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. 2 వాల్యూస్ని మనం సింగిల్ వాల్యూగా కన్వర్ట్ చేసేదానికి కన్కాటినేట్ ఆపరేటర్. సో ఇక్కడ కేసు ఈ కేసు వెన్న ఈ నేమ్. సో ఈ నేమ్ ప్రింట్ చేస్తున్నాను, వెరిఫై చేస్తున్నాను. ప్యాటర్న్ మ్యాచెస్ నాట్ పాసిబుల్ ఇన్ డీకోడ్లో ప్యాటర్న్ మ్యాచెస్ పాసిబుల్ కాదు. సో కేసులో అవుతుంది. కేసు స్టేట్మెంట్, డీకోడ్ ఫంక్షన్. సో అది గుర్తుపెట్టుకోవాలి. కేసు స్టేట్మెంట్, డీకోడ్ అనేది ఫంక్షన్ మస్ట్ హ్యావ్ రిటర్న్ వాల్యూ. అది PLSQలో వస్తుంది, అది చూద్దాం. కేస్ వెన్ కండిషన్ 1 ఈ నేమ్ లైక్ ఏ పర్సంటేజ్ అంటే ఏంటంటే ఈ నేమ్ కనుక ఏతో స్టార్ట్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలో దెన్ ఈ నేమ్ అనేది యాజ్ ఇట్ ఈస్ అట్టే ప్రింట్ చేసి దాన్ని కన్కాటినేట్ చేసి స్టార్టింగ్ విత్ ఏ. సో ఇప్పుడు ఈ రెండు కన్కాటినేట్ అవుతాయి. ఈ నేమ్లో ఏ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ ఎలాగో అది ఏతోనే స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఏ పర్సంటేజ్ కండిషన్ అవుతేనే సాటిస్ఫై అవుతేనే దీని లోపలికి వస్తుంది. అప్పుడు ఈ నేమ్ స్టార్టింగ్ విత్ ఏ అంటే అలెన్ ఉంటాడు, అలెన్ స్టార్టింగ్ విత్ ఏ. సో నెక్స్ట్ ఈ కండిషన్లోకి వచ్చిందంటే ఏమని దాని మీనింగ్, ఇట్ ఈస్ నాట్ స్టార్టింగ్ విత్ ఏ. సో ఇది ఫెయిల్ అయితేనే ఇక్కడికి వస్తుంది. సో వెన్ ఈ నేమ్ లైక్ ఎస్ పర్సంటేజ్ ఎస్తో స్టార్ట్ అవుతూ ఉంది, అప్పుడు ఈ స్టేట్మెంట్ ఏముంది, ఈ నేమ్. సో ఆ రోలో ఈ నేమ్ ఏముంటుందో ఆ నేమ్ ఏదో స్కాట్ స్టార్టింగ్ విత్ ఎస్. అర్థమవుతుందా. సో ఈ నేమ్ కన్కాటినేట్ విత్ దిస్ స్ట్రింగ్. ఇది సింగిల్ కోట్స్లో ఉంది స్ట్రింగ్, కాన్స్టెంట్ స్ట్రింగ్. సో వెన్ ఈ నేమ్ లైక్ _1 2 3 4 _4 అంటే ఏంది, 4 క్యారెక్టర్ నేమ్ ఎగ్జాక్ట్గా ఉండాలి. సో అండర్స్కోర్ అంటే సింగిల్ క్యారెక్టర్ మ్యాండేటరీగా ఉండాలి. 4 క్యారెక్టర్ ఎగ్జాక్ట్గా 4 క్యారెక్టర్స్ ఉంటే దెన్ ఈ నేమ్ హ్యావింగ్ 4 క్యారెక్టర్స్. ఎల్స్ అంటే ఏమని, సో ఈ 3 కండిషన్లు ఏ ఒక్క కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వలేదు. ఈ 3 కండిషన్లో ఒక్క కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వలేదు. అప్పుడు ఎల్స్ పార్ట్కి వచ్చింది. ఎల్స్ పార్ట్ ఏముంది, నాట్ స్టార్టింగ్ విత్ ఎస్ ఆర్ ఏ అండ్ నాట్ హ్యావింగ్ 4 క్యారెక్టర్స్. ఊరికే అవి ఫెయిల్ అయినాయని చూపించడం అంతే. అండ్ సో దీని తర్వాత ఏదో ఉంది ఇక్కడ, దీన్ని ఏమంటారు అంటే అలియాస్ నేమ్. సో స్పేస్ ఇచ్చి ఇలా పెట్టుకున్న యాజ్ పెట్టి, నేను అలియాస్ నేమ్స్ వచ్చినప్పుడు చెప్తాను. సో జస్ట్ ఇది హెడ్డింగ్ కోసం అంతే. ఇది తీసేస్తాను, ఎగ్జిక్యూట్ అవుతూ ఉంది. సో కింగ్ హ్యావింగ్ 4 క్యారెక్టర్స్ ఉంది. కింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ కండిషన్ ఏంది, ఏ పర్సంటేజ్. సో అందులో ఫస్ట్ క్యారెక్టర్ ఏ లేదు, సో అది ఫెయిల్. ఫస్ట్ క్యారెక్టర్లో ఎస్ కూడా లేదు, ఫెయిల్. సో తర్వాత 4 అండర్స్కోర్స్, 4 అండర్స్కోర్సే ఉన్నాయి, 4 క్యారెక్టర్సే కదా. కింగ్ హ్యావింగ్ 4 క్యారెక్టర్స్ ఓన్లీ. నెక్స్ట్ బ్లేక్ వచ్చినాం. సో ఇక్కడ ఏం చెక్ చేసింది, ఏ పర్సంటేజ్ అంటే కాదు, ఏ పర్సంటేజ్ కాదు, ఎస్ పర్సంటేజా కాదు. ఇందులో 4 క్యారెక్టర్స్ ఉన్నాయా, అది కూడా ఫెయిల్. అప్పుడు ఏమైంది, అది ఎల్స్ పార్ట్కి వచ్చింది. సో ఇక్కడ ఎల్స్ పార్ట్లో ఏముంది, ఈ నేమ్. సో అతని పేరు ఎగ్జాక్ట్గా అట్లే బ్లేక్ స్పేస్ నాట్ స్టార్టింగ్ విత్ ఎస్ఆర్. సో ఆ మెసేజ్ బ్లేక్ అట్లే వచ్చింది, పక్కన కన్కాటినేట్ చేసినాం ఈ స్ట్రింగ్. నెక్స్ట్ సేమ్ అది అన్నీ ఫెయిల్ అయినాయి, ఎల్స్ పార్ట్కి వచ్చింది. స్కాట్ ఏమైంది, ఎస్తో స్టార్ట్ అయింది. సో ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయింది, సెకండ్ కండిషన్ ఎస్ పర్సంటేజ్. స్కాట్ స్టార్టింగ్ విత్ ఎస్. సో ఏ మెసేజ్ ఉంది, స్కాట్ ఈ నేమ్ కన్కాటినేట్ విత్ దిస్ మెసేజ్. స్కాట్ అనేది యాజ్ ఇట్ ఈస్ అట్టే వచ్చింది, స్టార్టింగ్ విత్ ఎస్. 4 క్యారెక్టర్స్ నేమ్. స్మిత్ కూడా స్టార్టింగ్ విత్ ఎస్. అలెన్ స్టార్టింగ్ విత్ ఏ. సో ఇక్కడ అదమ్స్ స్టార్టింగ్ విత్ ఏ. సో రిమైనింగ్ అన్ని ఎల్స్ పార్ట్. సో ఈ విధంగా కన్కాటినేట్ చేసుకోవచ్చు. సో కేసు ప్యాటర్న్ మ్యాచెస్ ఈ విధంగా చేసుకోవచ్చు. సో రేంజెస్ ప్యాటర్న్ మ్యాచెస్ నాట్ పాసిబుల్ ఇన్ డీకోడ్ వీ కెన్ అచీవ్ బై యూజింగ్ కేస్ స్టేట్మెంట్. ఎవరైనా అడిగితే చెప్పవచ్చు.
సో ఇప్పుడు ఇంతకుముందు ఇలా హెడ్డింగ్ ఉంది, ఇలా ఉంది కదా, దీని హెడ్డింగ్ చూడు కేస్ వెన్ అదేదో ఉంది హెడ్డింగ్. ఇక్కడేమో ఈ నేమ్ కరెక్ట్గా ఉంది, ఇక్కడ ఏమంటే ఏదేదో ఉంది ఫిల్టర్. సో అదంతా లేకుండా ఉండాలంటే ఈ కేస్ స్టేట్మెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఎండ్ అయింది కదా, ఇక్కడ స్పేస్ ఇచ్చి ఏదైతే హెడ్డింగ్ ఇస్తామో అది. సో ఏబిసి ఏదైనా పెట్టుకుందాం, ఏబిసి. ఇక్కడే వచ్చింది హెడ్డింగ్ ఏబిసి. ఎండ్ తర్వాత స్పేస్ ఇచ్చి దీని అలియాస్ నేమ్ ఫర్ ద కాలం అంటాము. సో అలియాస్ నేమ్ వచ్చినప్పుడు చెప్తాను నేను, ఏబిసి లేదా యాజ్ పెట్టి, యాజ్ అంటే సో అలియాస్ నేమ్ ఇవ్వడానికి యాజ్ యూజ్ చేస్తాం, యాజ్ ఏబిసి. వితౌట్ యాజ్ కూడా ఇవ్వచ్చు, ఏబిసి యాజ్ ఇవ్వండి. ఏదైతే XYZ, యాజ్ XYZ. సో హెడ్డింగ్ కాలం హెడ్డింగ్ XYZ. సో ఇంటర్వ్యూ క్వశ్చన్. సో అప్డేట్ కూడా స్టేట్మెంట్ రాసుకోవచ్చు. సో AEIOU చెక్ చేసేదానికి ఇలా చెక్ చేసినాం, AEIOU ఏదన్నా ఆ స్ట్రింగ్లో ఓవెల్స్ ఉన్నాయా లేదా, ఓకేనా, ఓవెల్స్ ఉన్నాయా లేదా, AEIOU ఉందా, నేమ్ చెక్ చేసేదానికి యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూద్దాం. సో ఆ ఎంటైర్ స్ట్రింగ్లో ఏ ఉందా లేదా చెక్ చేసేదానికి ఎలా చెక్ చేస్తాము, ఎంటైర్ స్ట్రింగ్లో ఏ ఎక్కడన్నా ఉంది అంటే ఎలా చెక్ చేస్తాం, పర్సంటేజ్ అంతే కదా, ఏ ఉండాలా మ్యాండేటరీగా. సో దానికన్నా ముందు ఉండొచ్చు, సో నాట్ మ్యాండేటరీ, తర్వాత కూడా ఉండొచ్చు, ఉండకుండా పోవచ్చు. సో ఇలా దీని మీనింగ్ ఏంటి, ఎంటైర్ నేమ్లో ఈ నేమ్లో ఏ ఎక్కడో ఒక చోట ఉంది, ఉంటే ఏమని ఈ నేమ్ కంటైన్ హ్యావ్ ఏ, ఎల్స్ నాట్ హ్యావ్ ఏ, ఏదో ఒకటి మెసేజ్ నాట్ హ్యావింగ్ హ్యావింగ్ ఏ, నాట్ హ్యావింగ్ ఏ. ఇందులో ఏ లేదు, ఇందులో ఏ లేదు, కింగ్లో ఏ లేదు, నాట్ హ్యావింగ్ ఏ ఎల్స్ పార్ట్కి వచ్చింది. బ్లేక్లో ఏ ఉంది, ఎక్కడో ఒక చోట ఏ ఉంది, ఉంటే ఏం చేసిన ఏం రాసిన ఇక్కడ హ్యావింగ్ ఏ. ఇక్కడ క్లార్క్లో ఏ ఉంది, హ్యావింగ్ ఏ. సో ఓవల్స్ అన్నీ చెక్ చేయాలంటే ఏం చేయాలా, నేమ్ లైక్ ఏ, ఇంకో కండిషన్ కూడా చెక్ చేయాలి. అది లేకపోతే ఏ కూడా AEIOU కదా, ఆర్ ఈ నేమ్ లైక్ ఎలా ఉండాలి, అప్పర్ కేసులో ఉండాలి మనకు. అది పర్సంటేజ్ డేటా అప్పర్ కేసులో ఉంది కాబట్టి AE. సో అప్పుడు దాని మీనింగ్ ఏంది, హ్యావింగ్ ARE. అంటే నేమ్లో ఏ కానీ ఈ కానీ ఉంటే, సో ఇక్కడ ఆర్ కేస్ ఈ కండిషన్, ఈ నేమ్ లైక్ ఏ ఆర్ ఈ నేమ్ లైక్ ఈ, అంటే ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అయితే, ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అయినా సరే హ్యావింగ్ ARE. సో ఇందులో ఏ ఉంది, ఇందులో ఈ ఉంది, ఇందులో ఈ ఉంది, ఏ లేదు ఈ ఉంది. సో అయినా స్టిల్ అయితే సాటిస్ఫై అయింది, ఆర్ కండిషన్ కాబట్టి ఇది సాటిస్ఫై AR. నెక్స్ట్ AEIOU. సో ఆ విధంగా ఆర్ పెట్టుకొని అన్నీ పెట్టుకోవాలి. ఇక్కడ ఉంది కదా, సో అప్డేట్ చేయాలా, అప్డేట్ చేయాలి. ఇంతకుముందు మనం 10% 20% అని పెట్టుకున్నాము. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP B12_T, EMP B12T ఉంది. శాలరీని కండిషన్ పెట్టుకొని, శాలరీ తక్కువ ఉంది అనుకో, 2000 కూడా తక్కువ ఉంది, 10%, అది అప్డేటే చేసేయాలి. ఇంతకుముందు జస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ చూసుకున్నాం అంతే, అప్డేట్ చేయలేదు. చూసుకోకుండా మనం అప్డేట్ చేయాలనుకున్నాం అనుకో, అప్పుడు స్టేట్మెంట్ ఇది అప్డేట్. టేబుల్ నేమ్ ఏది, EMP_B12T సెట్ శాలరీ ఈక్వల్ టు ఎంత అప్డేట్ చేయాలా, ఒక్కొక్కటి తీసుకొని అప్డేట్ చేయాల్సిన పని లేదు. ఎవరు ఓకే, డైరెక్ట్గా డీకోడ్ రాసేయచ్చు. కండిషన్స్ వేరు కదా, ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకుందాం.
బిఫోర్ అప్డేట్ ఎంత ఉంది, ఆఫ్టర్ అప్డేట్ ఎంత ఉంది. శాలరీ ఈక్వల్ టు ఎంత రాయాలా, బ్రాకెట్ పెట్టినా పెట్టకపోయినా కేస్ వెన్ శాలరీ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1500, దెన్ ఎంతతో అప్డేట్ చేయాలా, శాలరీ ఇంటూ శాలరీ ప్లస్ 3000, శాలరీ ఇంటూ శాలరీ ప్లస్ 3000. నెక్స్ట్ when salary less than 3000, then ఎంత చేయాలి, శాలరీ ప్లస్ 2000. శాలరీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1500, దెన్ శాలరీ ప్లస్ 3000, శాలరీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3000, దెన్ శాలరీ ప్లస్ 2000, ఎల్స్ శాలరీ ప్లస్ 1000. ఏముంది ఇక్కడ, ఏముంది, దీనికి మనకి ఏం అవసరం లేదు, వేర్ కండిషన్ ఏం అవసరం లేదు, అన్నిటికీ అప్డేట్ చేస్తున్నాం కాబట్టి అన్ని రోజుకి అప్డేట్ చేయాలి కాబట్టి వేర్ కండిషన్ అవసరం లేదు. అప్డేట్ టేబుల్ నేమ్, సెట్ శాలరీ ఈక్వల్ టు, సో బ్రాకెట్లో ఏం చేసుకున్నాం, ఇక్కడ కేస్ స్టేట్మెంట్ ఒకటి రాసుకున్నాం. ఎన్ని రోజు అప్డేట్ అయినాయి, 14 రోజు అప్డేట్ అయినాయి. ఎందుకు 14 రోజు, ఈ టేబుల్లో 14 రోజు ఉన్నాయి కాబట్టి 14 రోజు కోసం ఈ కండిషన్ చెక్ చేసింది, ఎగ్జిక్యూట్ అయింది. సో ఏమైంది ఇక్కడ, ఫస్ట్ రో తీసుకున్నాం, ఓకే ఇక్కడ ఫస్ట్ రో తీసుకున్నాం. ఫస్ట్ రోలో ఏం చెక్ చేసినాం, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1500 ఇక్కడ ఉంది. ఓకే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1500 చెక్ చేసింది. ఫస్ట్ రో ఎంత ఉంది, 5000 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1500 కాదు, లెస్ దాన్ 3000 నో, అప్పుడు ఎల్ స్పాట్కి వచ్చింది. ఎల్ స్పాట్లో ఎంత, దీని మీనింగ్ ఇప్పుడు 5000 ప్లస్ 1000 ఎంత అయింది, 6000. నెక్స్ట్ కండిషన్ అయితే నెక్స్ట్ రోకి వచ్చింది 2850. ఏ కండిషన్ సాటిస్ఫై అయింది, సెకండ్ కండిషన్ సాటిస్ఫై అయింది, అంతేనా, సెకండ్ కండిషన్ సాటిస్ఫై అయింది. అప్పుడు ఎంత అవుతుంది, ఇది 2850 ప్లస్ 2000, 4850. ఆ విధంగా ఒకేసారి మనం కేస్ యూస్ చేసి అన్ని రోజులు ఒకే కండిషన్స్ అంటే వేరే వేరే కండిషన్లో వేరే వేరే వాల్యూతో అప్డేట్ చేయాలన్నప్పుడు కేస్ స్టేట్మెంట్ యూస్ చేసి రాసుకోవచ్చు. ఇక్కడ చూద్దాం, రెసిడెంట్ 6000, ఇటు 4850. సో ఇక్కడ 1300 ఉన్నింది, ఇదేమైంది 4300, ఎందుకు ప్లస్ 3000 అయింది. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది 3000. సో ఈ విధంగా మనం ఒకేసారి అప్డేట్ స్టేట్మెంట్ అన్ని రికార్డ్స్కి ఒక కండిషన్ చెక్ చేసి రాసుకోవచ్చు. లేదు వేరే కండిషన్ అప్పుడు హైక్ ఇవ్వకూడదు అనుకున్నాం అనుకో, అంటే ఇది హైక్ లేదు అప్పుడు నల్ పెట్టినాం అనుకో, ఏమవుతుంది, ఎల్స్ పెట్టలేకపోతే ఏమవుతుంది, నల్తో అప్డేట్ అయిపోతుంది. అర్థమవుతుందా, ఇది పెట్టలేదు అనుకుందాం, ఏమవుతుందంటే రిమైనింగ్ అన్ని కేసెస్లో నల్ వచ్చేస్తుంది. 5000కి ఏమైంది, ఇక్కడ నల్ వచ్చేసింది. ఇక్కడ ఇది శాలరీ ఏం పెట్టినా నేను లెస్ దాన్, ఓకే ఈ కండిషన్కి ఒక రికార్డ్ కూడా లేదు, ఇంతకుముందు కండిషన్ కదా అది. ఇప్పుడు అందరి శాలరీ మోర్ దాన్ 4000 ఉంది, అందరి శాలరీ మోర్ దాన్ 4000 ఉండింది, ఒక్క శాలరీ కూడా సాటిస్ఫై అవ్వలేదు, అన్నిటికీ అది నల్ చేసేసింది. సో ఈ శాలరీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1500 ఒక కండిషన్ కూడా లేదు, ఎందుకు మనం ఆల్రెడీ ఇంతకుముందు అప్డేట్ చేసేసినాం టేబుల్లో. మినిమం శాలరీనే 950 ప్లస్ 3000 ఉండింది, 800 ఏముంది కదా, 800 ప్లస్ 3000 అంత అయింది 3850. సో ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అయ్యే ఒక్క రికార్డు కూడా లేదు కాబట్టి అన్నీ నల్స్ అయిపోయినాయి. సో నేను యాక్సిడెంటల్గా అప్డేట్ చేసినాను. సో ఏం చేయాలి, నేను
రోల్ బ్యాక్ చేసుకోవాలి. రోల్ బ్యాక్ చేసుకోవాలి. సో రోల్ బ్యాక్ చేసుకుంటే సో ఇప్పుడు ఏమైంది, ఓల్డ్ నేను కమిట్ చేయలే కాబట్టి ఇంతకుముందు కూడా. సో కమిట్ చేయనప్పుడు అంటే రోల్ బ్యాక్ చేయనప్పుడు ఎగ్జిక్యూట్ చేయనప్పుడు ఏమన్నా ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. కండిషన్ వెన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇది, ఇదైతే రిమైనింగ్ కేసెస్లో ఏమొస్తుంది, నల్ వస్తుంది. సో ఇక్కడ శాలరీకి నల్. ఎందుకు నల్ అంటే మనం ఏం పెట్టలేదు ఇక్కడ. సో ఇలాంటి కేసులో ఓల్డ్ శాలరీ రావాలంటే ఏం చేయాలా, నేను రోల్ బ్యాక్ చేస్తున్నాను. మళ్ళీ రోల్ బ్యాక్ చేస్తే రోల్ బ్యాక్ అయిపోయింది. సో ఎగ్జాక్ట్ పాతది ఎంత ఉందో, సో వీళ్ళకి హైక్ ఉంది, రిమైనింగ్ వాళ్ళకి హైక్ లేదు అన్నప్పుడు ఏం చేయాలంటే ఎల్స్ ఏమంటారా, ఎల్స్ శాలరీ అంతే. పాత శాలరీ ఏముంటుందో దాంతో అప్డేట్ చేసి ఎల్స్ శాలరీ. సో ఇది 5000 గుర్తుపెట్టుకోవాలి. సో సో ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. డిఫరెన్స్ బిట్వీన్ డీకోడ్ అండ్ కేస్ ఇంపార్టెంట్. కనీసం 50% 2 ఇంటర్వ్యూస్లో కూర్చుంటే ఒక ఇంటర్వ్యూలో అవుతారు. Difference between decode and function. Decode is a function, case is a statement. In decode we cannot compare values and we cannot use like operators. So మన like operators తర్వాత comparison operators అంటే less than greater than ఇంకా ప్యాటర్న్ మ్యాచెస్ ఏం చెక్ చేయలేము. సో రిలేషనల్ ఆపరేటర్స్ కూడా యూజ్ చేయలేము ఎక్కడ డీకోడ్లో. కేసులో యూజ్ చేయొచ్చు. సో అది